గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ సిల్వర్ రేటు ఇవాళ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు తగ్గడంతో గోల్డ్ సిల్వర్ రేట్స్ ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు ఇన్వెస్టర్లతో దూబూచులాడుతున్నాయి. ఒకసారి పైకి మరోసారి కిందకి వెళ్తూ ఇన్వెస్టర్లను కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాయి. ఇది కృత్రిమ మార్కెట్ను సృష్టిస్తున్నారని భావించాలా? ఈ ఒడిదుడుకులపై కమోడిటీపై నిపుణులు ఏమంటున్నారు? డిబేట్లో జాయిన్ అవుతున్నారు ముకుంద జ్యువెలర్స్ నుంచి కృష్ణ దాచేపల్లి గారు. కృష్ణ దాచేపల్లి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఏంటి సార్, వెండి ధర దాదాపు 47,000, అలాగే తులం గోల్డ్ రేటు 11,000 తగ్గింది అంటున్నారు. ఎంతవరకు ఫ్యాక్ట్? ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయి? ఈ తగ్గుదలను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కొనాలా వద్దా అన్న ఒక కన్ఫ్యూజన్ ఇది క్రియేట్ చేయడం కాదా? అవునండి, ఇది 100% అలాంటిదే. ఎందుకంటే ఈ వాలటాలిటీస్ వల్ల ఏమంటే కొనుక్కునే కస్టమర్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో పడిపోయారు. నిన్నటి వరకు చూస్తే కనుక నిన్న హైయెస్ట్ గోల్డ్ వచ్చేసి 1,86,000 పర్ 10 గ్రామ్స్ వెళ్ళింది. సిల్వర్ వచ్చేసి 4,15,000 పర్ కేజీ వెళ్ళింది. అదే రేట్స్ ఇవాళ చూస్తే 1,73,000 గోల్డ్ కి వచ్చింది. ప్రజెంట్ 3,60,000. అంటే మీరు 40,000 అని చెప్తున్నారు, యాక్చువల్ గా నిన్నటికి వాళ్ళకి దగ్గర 55,000 తగ్గిపోయింది. ఓకే, ఈ టైంలో ఏంటంటే కొంచెం ఈ వాలటైలిటీస్ వల్ల ప్లస్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల కస్టమర్ కన్ఫ్యూజ్ అయ్యి కొనుక్కున్న వాళ్ళు పాపం డిస్కరేజ్ అవుతారు. కొనాలనుకున్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక డోలాయమాన్ పరిస్థితిలో ఉంటారు. ఇదేంటంటే ఏ బిజినెస్ కూడా మంచిది కాదు సార్. ఇంత వాలటైలిటీస్ అనేవి కస్టమర్ ని చాలా చెప్తున్నారు కదా, చాలా డౌట్ లో పడిపోయింది కస్టమర్. అది ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుంది అని? వీటి వల్ల అండి మనకు ఇప్పుడు వార్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే టారిఫ్స్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే నిన్న మొన్న ఏంటంటే బాగా హైయెస్ట్ ప్రాఫిట్స్ బుక్ చేసేసుకుని అందరూ వాళ్ళ క్యాపిటల్స్ అందరూ విరమించుకుంటున్నారు. ఎందుకంటే అబ్నార్మల్ ప్రాఫిట్స్ వచ్చేసినాయి అందరికి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కన్నా 10 రెట్లు ఎక్కువ వచ్చినాయి ఒక్కొక్కరికి. దాంట్లో MCX లో దాని మీద ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లకి. అందువల్ల చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ కి దిగారు. ఆ ప్రాఫిట్ బుకింగ్ కి దిగడం వల్ల సెల్లింగ్ ఎక్కువైపోయింది. బాగా సెల్లింగ్ ఎక్కువైపోయేసరికి ఏమైందంటే డిమాండ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఓకే, ఒకప్పుడు ఏంటంటే డిమాండ్ తగ్గ సప్లై లేదు. ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై వచ్చేసరికి ఆటోమేటిక్ గా రేట్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది, అంతర్జాతీయంగా ఒత్తిడి జరుగుతుంది ప్రస్తుతం. నిన్న 6:30-7 ఆ టైంలో 3,70,000కి 17,800కి వెళ్ళింది. గోల్డ్ వచ్చేసి 1,78,000, సిల్వర్ 3,65,000కి వెళ్ళి 10 నిమిషాల గ్యాప్ లోనే మళ్ళీ సేమ్ ఎర్లీ మార్నింగ్ ఏ రేట్ ఆ రేట్లు రికవర్ అయిపోయింది. ఓకే, 10 నిమిషాల గ్యాప్ లో గోల్డ్ 8,000 పర్ తులం, సిల్వర్ 45,000 పర్ కేజీ అనేది పెరగడం జరిగింది. నిన్న పొద్దున ఏదైతే జరిగిందో నిన్న సాయంత్రం సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, అంటే మరి ఇప్పుడు కరెక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మరి ఇప్పుడు కరెక్షన్ ఉండొచ్చా? ఇది ఈవినింగ్ లోపు ఏమైనా కరెక్షన్ ఉండొచ్చా? లేదంటే మీరు ఇప్పుడు ప్రస్తావించిన రేట్లు ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు హైదరాబాద్లో 1,73,000, అలాగే కిలో వెండి ధర 3,60,000 ఈవినింగ్ వరకు ఇదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? మాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న ఇంత అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్లస్ ప్రాఫిట్ బుకింగ్స్ వల్ల ఇంకా కొంచెం తగ్గుతుందేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈవినింగ్ లోపు సార్. ఎందుకంటే పొద్దున్న నుంచి చూస్తుంటే కనుక మార్కెట్ సూచీలన్నీ కూడా డౌన్ చూపిస్తున్నాయి, రెడ్ సూచీసే చూపిస్తున్నాయి. ఎక్కడ కూడా పెరిగింది లేదు. ఒక 500-1000 పెరిగింది తప్పించి పడిపోతే 10,000, 15,000, 20,000 అలా పడిపోతుంది. గోల్డ్ లో వచ్చేసి 500, 600, 800 అలా పడిపోతుంది. ఓవరాల్ గా చూస్తే నిన్నటికి వాళ్ళకి గోల్డ్ లో 13,000 తగ్గిపోయింది. అంటే మీ అంచనా ఏంటి సార్? ఈవినింగ్ కల్లా ఎంతవరకు తగ్గచ్చు సార్? ఈవినింగ్ కల్లా ఎంతవరకు తగ్గచ్చు తులం మీద? అంటే జస్ట్ మనం గెస్సింగ్ మాత్రమే చేయగలం సార్. ఇంత తగ్గుద్దని పర్ఫెక్ట్ గా చెప్పలేము. పొద్దు నుంచి చూస్తున్న ఒత్తిళ్లు చూస్తుంటే ఇంకా 5-10% ఏమన్నా డౌన్ అవుతుందేమో ఒక ప్రిడిక్షన్ అంతే. ఓకే, కృష్ణ దాచేపల్లి గారు, మీరు దీనికి సంబంధించి వ్యాపారంలో ఉన్నారు కాబట్టి, అంటే పెరుగుతున్నప్పుడు ఇంకా పెరిగిపోతుందేమో, ఇప్పుడే కొంత కొనుగోలు చేసుకుంటే బెటర్ అన్న ధోరణి ఎక్కువగా కనిపిస్తుందా కొనుగోలుదారులో? లేదంటే ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొన్ని ఉంచుకుంటే బెటరు, రేపొద్దున లాభాలు పొందొచ్చన్న ఆలోచనలో కొనుగోలుదారులు ఎక్కువ కనిపిస్తున్నారా? దీంట్లో 2 టైప్స్ ఉంటుంది సార్ కస్టమర్స్. ఫిజికల్ గా కొనేవాళ్ళు ఏంటంటే పెరుగుతున్నప్పుడు ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఫిజికల్ గా ఆర్నమెంట్స్ కొనుక్కునేవాళ్ళు. డిజిటల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏంటంటే తగ్గినప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కంపల్సరీ పెరిగి పడిపోయింది కాబట్టి మళ్ళీ ఆ అమౌంట్ కి రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని కొంతమంది స్టాప్ లాస్ పెట్టుకుని ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తాడు. ట్రేడింగ్ వేరు, బిజినెస్ వేరు. యాక్చువల్ గా ఏంటంటే పెరిగేటప్పుడు ఇంట్రెస్ట్ కస్టమర్ కి, తగ్గేటప్పుడు కొంచెం స్లో చేస్తారు. ఎందుకంటే ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది, ఆల్రెడీ మార్కెట్ పడుతుంది కదా, కొంచెం తగ్గినప్పుడు చూద్దాం అని చెప్పి ఆగుతారు. దాన్ని ఎన్కాష్ చేసుకోలేదు కస్టమర్. ప్రతిసారి ఇలాగే కస్టమర్ నష్టపోతుంటారు.
పెరిగేటప్పుడు ఉన్నంత ఉత్సాహం కస్టమర్ కి తగ్గేటప్పుడు ఉండదు. ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా షాప్ లో చూస్తుంటే నిన్నంత క్రౌడ్ ఉంటారు, కొంచెం తక్కువ ఉంటారు, ఒక 10-20% తక్కువ ఉంటారు. ఎందువల్ల అంటే తగ్గింది కదా. మాకు మీరు హెడ్లైన్స్ వేస్తారు తగ్గినప్పుడు టీవీలో. కొనుక్కుంటారు కదా సార్, అంటే సాధారణ థియరీ కదా అది. అంటే కస్టమర్ ధోరణి ఎలా ఉంటుందంటే తగ్గుతుంది కదా ఇంకొంచెం వెయిట్ చేద్దాం, ఓహో ఇంకా ఇంకొంచెం తగ్గాక తగ్గుతుందేమో. మనం ఇంకా ఆ ధోరణిలో వెయిట్ చేస్తారు. పెరిగేటప్పుడు మటుకు అది ఉండదు. అమ్మ ఇంకా పెరిగిపోతుంది, రేపు మళ్ళీ ఈ రేటు కొనగలమో లేదన్న ఒక భయం ఉంటుంది. ఆ భయంతో ఏంటంటే కొంచెం కొంతమంది కొనేసుకుంటా ఉంటారు. ఓకే. కాకపోతే ఏంటంటే ఫైనల్ గా కస్టమర్ ఎప్పుడైనా సరే తెలివైన వాళ్ళండి, వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే కొనుక్కుంటారు, అన్నెసరిగా అయితే కొనుక్కోరు ఏ కస్టమర్ కూడా. అవసరం లేని కస్టమర్ వెయిట్ చేస్తారు, అవసరం ఉన్న వాళ్ళ కస్టమర్ కొంచెం రూపాయి ఎక్కువైనా కొంటారు, తక్కువైనా కొంటారు. అంటే మరి కృష్ణరాజపల్లి గారు హెచ్చు తగ్గులు అనేది సార్, చెప్పండి సార్, మాట్లాడండి సార్, మాట్లాడండి. ఈ హెచ్చు తగ్గులు అనేది బిజినెస్ మీద అంత పెద్ద ఎఫెక్ట్ పడదు. ఈ భారీగా పెరగడం కస్టమర్ కొంచెం కన్ఫ్యూజ్ వచ్చి ఒకేసారి బిజినెస్ తగ్గిపోవడం, అబ్నార్మల్ గా పెరిగిపోవడం అని ఉండదు. ఏదైనా సరే ఒక 10%, ఒక 20% వేరియేషన్ ఉంటుంది కానీ భారీగా ఏముండదు. కానీ ఈ ఎంసీఎక్స్ మార్కెట్ లో మటుకు ఆ ఎఫెక్ట్ విపరీతంగా ఉంటుంది. మీరు ఇందాక సార్ అన్నట్టు దగ్గర దగ్గర నిన్నటికి వాళ్ళకి 20% పడిపోయింది సిల్వర్. సార్ ఎంతవరకు పడవచ్చు అంటే కానీ ఒక 30% వరకు అన్నారు. ఇంకా అంటే ఇంకా 5-10% తగ్గే అవకాశం ఉంది. అంటే జస్ట్ గెస్సింగ్, చెప్పలేము. ఏదో జియో పొలిటికల్ ఇష్యూస్ సెట్ అవడం. ఇప్పుడు నిన్న డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ బాగా పడిపోయింది. డాలర్ 92.10 టచ్ అయ్యి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చింది. ఇవాళ ప్రస్తుతం 91.9 అలా నడుస్తుంది. మళ్ళీ డాలర్ రేట్ కొంచెం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్ కూడా పెరిగిపోతుంది. అది డిపెండ్స్ ఆన్ డాలర్ కూడా. ఓకే. అంటే ఈ సిల్వర్ కొనుగోలు ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు ముంబైలో ఉన్నారు క్రాంతి బత్తిన్ గారు, అక్కడే ఉంటారు. అసలు అంటే ఈ బుకింగ్సే కానీ డెలివరీ లేదు, ఆ విధంగా ఉంది సిల్వర్ పరిస్థితి అంటున్నారు. నిజంగా హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరున్నారు ముకుంద జ్యువెలర్స్ అధినేత సార్. ఇండియా మొత్తం అలాగే ఉంది సార్. ఇలా పెరిగేటప్పుడు ఏంటంటే డిమాండ్ తగ్గ సప్లై లేక, ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి వచ్చే ప్రొడక్ట్ 100 కేజీలు ఉందంటే బుకింగ్ 1000 కేజీలు ఉంటుంది. వాళ్ళు సప్లై ఇవ్వలేదు. ఎందుకంటే రెగ్యులర్ గా గ్రాడ్యువల్ గా ఒక రోజు 100 కేజీలు, ఒక రోజు 110 కేజీలు, ఒక రోజు 90 కేజీలు అలా బుకింగ్లు ఉంటే 5-10 కేజీలు అంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయగలరు. కానీ ఒకేసారి 10 రెట్లు బుకింగ్ వస్తే ఏ బిజినెస్ వాళ్ళు అడ్జస్ట్ చేయలేదు. ఈ నిన్న మొన్న ఈ పెరుగుతున్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా కస్టమర్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టినప్పుడు మామూలు టైంలో చూస్తే రా మెటీరియల్ కొనే షాపుల్లో కస్టమర్లు కనబడరు. ఇలా బాగా పెరిగే టైంలో ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి ఒకరి ద్వారా ఒకళ్ళు న్యూస్ స్పెక్యులేట్ అయ్యి టీవీలో న్యూస్ చూసి భారీగా పెరిగిన బంగారం ధర, భారీగా పెరిగిన వెండి ధర ఇలా చూసి అరే ఆ ఇంటి పక్క వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు లాభం పొందారు, మనం కూడా ఆ రా మెటీరియల్ మీద ఇన్వెస్ట్ చేస్తే కొంచెం లాభం పొందొచ్చు అన్న ఉద్దేశంతో అవసరం లేని వాళ్ళు కూడా కొంతమంది ఆ రా మెటీరియల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది. దాని వల్ల ఏంటంటే ఆ డిమాండ్ అప్పటికప్పుడు అది అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్, అది వాళ్ళ దగ్గర సప్లై ఉండదు. దానికోసం కొంచెం టైం తీసుకుంటారు, 1 వీక్ 10 days టైం తీసుకుంటారు. అది కూడా రిపీటెడ్ కస్టమర్స్ కి ఇస్తారు టైం. కొంతమందికి ఏంటంటే సపోజ్ నిన్న బుక్ చేసుకున్నారు అనుకోండి, ఇవాళ వెళ్ళి డెలివరీ తీసుకోకపోతే ఆ మార్కెట్ బిలియన్ మార్కెట్ లో లాస్ అయిపోతారు. కొంతమంది కస్టమర్లు ఏంటంటే తగ్గినప్పుడు డెలివరీ తీసుకోవడం మానేస్తారు. అందువల్ల ఎవరికి పడితే వాళ్ళకి బుకింగ్ చేయరు. రెప్యూటెడ్ కస్టమర్స్ ఉంటారు, కంపల్సరీ వీళ్ళు మాట మీద నిలబడతారు. వీళ్ళకి బుకింగ్ చేసామంటే పెరిగినా తగ్గినా కంపల్సరీ డెలివరీ తీసుకుంటారు. ఇచ్చిన వాటికి కట్టుబడి తీసుకుంటారు. బుక్ చేశారంటే ఖచ్చితంగా తీసుకుంటారు. కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. జిఎస్టీ నెంబర్ ఉండాలి, రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ లో ఉండాలి, వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్న వాళ్ళకే బుకింగ్ చేస్తారు. లేని వాళ్ళకి బుకింగ్ చేయరు. ఫిజికల్ గా స్టోర్ కి వెళ్తే ఉంటే అమ్ముతారు, లేదంటే అమ్మరు, అలా ఉంటుంది. ప్రస్తుతం బాగా పెరగడానికి అయితే అదొక రీజన్. డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడం ఒకటి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈవీ కన్జంప్షన్ పెరగడం, సోలార్ ప్యానల్స్ కన్జంప్షన్ పెరగడం, అది కాకుండా గోల్డ్ రేట్ కొంచెం పెరగడం వల్ల కొంతమంది ఒక వర్గం పీపుల్ ఏంటంటే గోల్డ్ ఆభరణాలకి ఆల్టర్నేటివ్ గా సిల్వర్ జ్యువెలరీ, ఒకప్పుడు సిల్వర్ జ్యువెలరీ ఉండేది కాదు, సిల్వర్ ఆర్టికల్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ కూడా గోల్డ్ తో పోటాపోటీగా షాపులు వస్తున్నాయి. గోల్డ్ తో పోటాపోటీగా డిజైన్లు, మంచి మంచి డిజైన్లు వస్తున్నాయి. అందులో అంటే ఇక్కడ నుంచి మన ఇంట్లో ఉండే అమ్మలక్కలందరూ మాట్లాడుకుంటారేమో, నువ్వు ఈ సిల్వర్ తో ఇది చేయించుకున్నాను, లేదు ఇది నేను చేయించుకున్నాను చూపించుకుంటారేమో. అంటే గోల్డ్ అంటే ఆర్డర్ చేయించుకోవాలి, కానీ సిల్వర్ డైరెక్ట్ రెడీ వెళ్ళి కొనేసుకుంటారు. అదే సార్, అదే అప్పుడు గోల్డ్ అంటే ఆర్డర్ ఉండదు. ఇప్పుడు గోల్డ్ కూడా పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసినాయి. ఎవరు కూడా ఆర్డర్ ఇచ్చే ఇంత టైం లేదు సార్, అంత ఇన్స్టెంటే. కస్టమర్ డబ్బులు తీసుకొని వస్తారు, తీసుకొని వెళ్ళిపోయేలాగే, అంతేగాని ఆర్డర్ ఇస్తాం తీసుకెళ్తాం అంత ఓపిక లేదు కస్టమర్ కూడా.
క్రాంతిపత్రి గారు కావాల్సిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ రేటు జరుగుతుంది. ఎస్ సార్ కృష్ణ దాచపల్లి గారు ఇంత వాలిటాలిటీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఎవరు కూడా గట్టిగా రైట్ కాన్ఫిడెన్స్ గా చెప్పలేదు సార్ ఎవరు కూడా. అబ్సల్యూట్లీ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ సతీష్ గారు జస్ట్ వన్ పాయింట్ అండి. ఇప్పుడు గ్లోబల్ రీసెట్ అనేది జరుగుతుంది. ఈ గ్లోబల్ రీసెట్స్ అనేవి చాలా అరుదుగా జరుగుతాయి అన్నమాట. సో ఈ గ్లోబల్ రీసెట్ అనేది జరిగేటప్పుడు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు, అందువల్లే జాగ్రత్తగా ఉండాలి. గ్రేట్ సార్ థ్యాంక్ యూ సార్ డిబేట్ లో పాల్గొన్నందుకు.